హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించాలనుకుంటున్నాను. ముందుగా చేపల్ని స్మెల్ రాకుండా బాగా క్లీన్ చేసుకోండి. నేను ఎలా స్మెల్ రాకుండా క్లీన్ చేశానో నా ఛానల్లో షార్ట్ వీడియో పెట్టానో చూడండి. ఇక నేను చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. నేను ఇక్కడ 1.5 kg రవ్వ చేపను తీసుకున్నాను. ముందుగా మసాలా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 పెద్ద ఉల్లిపాయలు, హాఫ్ పచ్చి కొబ్బరి ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు 1.5 స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, హాఫ్ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఆనియన్స్ని, కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పులుసు పెట్టుకోవడానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒక 1/2 అవర్ నానబెట్టండి. ఇక చేపల పులుసుని చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వెడల్పాటి కడాయిని పెట్టి ఒక 3 గరిటెల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 రెబ్బల కరివేపాకును వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్, కొత్తిమీర పేస్ట్ని అందులో వేయండి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పును వేసి కలపండి. తర్వాత 1/2 స్పూన్ మెంతి పొడిని, టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 3 టేబుల్ స్పూన్ కారంని, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి. తర్వాత నానబెట్టిన చింతపండుని బాగా పిండి ఆ నీటిని ఆ మసాలాలోకి కలపండి. ఆ మసాలా అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి అందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే తగినంత ఉప్పును వేసి కలుపుకోండి. ఆ పులుసు బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా చేపలని అందులో వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. కూర దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని దానిపైన వేసుకోండి. అంతే, చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా అయిన తర్వాతనే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.